బ్రిక్స్ దేశాల క్రీడలు యువజన మంత్రుల సమావేశాల నిర్వహణకు విశాఖపట్నం సిద్దమైంది. కేంద్ర క్రీడలు యువజన సర్వీసులు కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ నెల 22-23 తేదీలో జరగనున్న సమావేశాలకు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సుకు భారత్తో పాటు బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇవాళ ఉదయం తొట్లకొండలో మొక్కలు నాటడంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. భారత్ అధ్యక్షతన జరగనున్న సమావేశాలను స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తం ఆధారంగా నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి మాండవీయ తొలుత ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. విద్య, నైపుణ్యాలు, వ్యవస్థాపకత, సంక్షేమం, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై చర్చిస్తారు. ఉమ్మడి ప్రకటనను, సహకార కార్యాచరణ విధానాన్ని ముగింపు సందర్భంగా ఆమోదిస్తారు. ఆదివారం జరగనున్న క్రీడా మంత్రుల సమావేశంలో క్రీడల విధానంలో ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించడంపై చర్చించనున్నారు. ఇక దేశీయ క్రీడలు, క్రీడా రంగంలో సాంకేతిక సహకారం, క్రీడా పరికరాల తయారీ, ఉమ్మడి ప్రకటన ఖరారు చేసే అంశాలపై సమావేశం దృష్టి సారించనుంది. కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల సహాయ మంత్రి రక్షా ఖడ్సే ముగింపు వేడుకల్లో పాల్గొని మాట్లాడతారు. చివరిగా 11 బ్రిక్స్ దేశాల మంత్రులతో కూడిన ప్రతినిధి బృందాలు ఉమ్మడి ప్రకటనకు ఆమోదం తెలుపుతాయి. ఇవాళ రాత్రి విశాఖలోని ఓ హోటల్లో జరగనున్న గాలా డిన్నర్ కు సీఎం చంద్రబాబు హాజరవుతారని అధికార వర్గాలు తెలియజేశాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొలిసారి రంగప్రవేశం చేసింది. ఏకకాలంలో హైదరాబాద్ లోని కడప జిల్లాలోనూ 7 చోట్ల ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇళ్లతో పాటు వివేక హత్య కేసు నిందితులైన దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించింది. అవినాష్ రెడ్డి ఇంట్లో 24 లక్షల నగదు, 2 లాకర్ల తాళాలను, కొన్ని కీలక పత్రాలను, డిజిటల్, ఎలక్ట్రానిక్ ఆధారాలను కూడా స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఈడీ అధికారులు సుమారు 40 మంది ఏకకాలంలో పులివెందుల బాకరాపురంలోని ఎంపీ అవినాష్ రెడ్డి, జయమ్మ కాలనీలోని దస్తగిరి, మైత్రి లేఅవుట్ లో ఉంటున్న సునీల్ యాదవ్, సుజాత థియేటర్ వెనుక ఉంటున్న దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, తోండూరు మండలం తుమ్మలపల్లిలోని ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలో లేరు. ఎంపీ ఇంటికి తాళం వేసి ఉంది. ఆయన చిన్నాన్న మనోహర్ రెడ్డి వచ్చి తాళం తీయడంతో అధికారులు లోపలకు వెళ్లారు. దాదాపు 6:30 గంటలు తనిఖీలు చేశారు. హైదరాబాద్ లోని కోకాపేటలో అవినాష్ రెడ్డి నివాసంలోనూ 8 గంటలు సోదాలు నిర్వహించారు. బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆర్థిక రికార్డులను పరిశీలించి కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్ లోని మై హోమ్ అవతార్లో శివశంకర్ రెడ్డి నివాసంలోనూ సోదాలు జరిపి కొన్ని డిజిటల్ ఆధారాలు సేకరించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. దస్తగిరి ఇంట్లో కూడా దాదాపు 7 గంటల పాటు విచారణ చేపట్టి పలు వివరాలను రాబట్టడమే కాక 1400 పేజీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. రేవంత్ బ్రిటన్ పర్యటనకు అనుమతులు ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం ఇక అమెరికా పర్యటనకు మాత్రం ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తూ తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి ఈ నెల 21 నుంచి 29 వరకు రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా దేశాల్లో అంతర్జాతీయ వర్సిటీలతో ఒప్పందాల కోసం పర్యటన పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతిపాదనలు పంపింది. తొలుత రేవంత్ రెడ్డి బ్రిటన్ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సాధారణంగా రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటనలకు కేంద్ర ప్రభుత్వం తేలికగానే అనుమతులు మంజూరు చేస్తూ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే భావనతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లిపోయారు. ఇంతలో కేంద్ర ప్రభుత్వం అమెరికా పర్యటనకు పొలిటికల్ క్లియరెన్స్ ను నిరాకరించింది. బ్రిటన్ పర్యటనకు అనుమతించి అమెరికా పర్యటనకు నిరాకరించడంపై ముఖ్యమంత్రి విస్మయం వ్యక్తం చేశారు. ఈ నెల 23న లండన్ నుండి బోస్టన్ కు వెళ్లాల్సిన ముఖ్యమంత్రి తాజా పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు. సీఎం అమెరికా పర్యటనను అనుమతిని నిరాకరించడంపై కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు విదేశీ పర్యటనలకు పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చే ముందు కేంద్ర విదేశాంగ శాఖ ఆయా పర్యటనలకు పరిశీలిస్తుంది అని అన్నారు. ప్రతిపాదిత కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్న పదవికి, పర్యటన ఉద్దేశానికి తగిన విధంగా ఉండాలి. అమెరికా పర్యటన కార్యక్రమం ఈ ప్రయాణాలకు అనుగుణంగా లేదు అని భావించాం. అందుకే పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించాము అని వివరించారు.
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. రేవంత్ రాజకీయంగా బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న అభివృద్ది ప్రాజెక్టుల విషయంలో భేషజాలకు పోకుండా కేంద్రంతో కలిసి నడిచేందుకే మొగ్గు చూపుతారు. ఇక పర్యటన ప్రోగ్రాం ముఖ్యమంత్రి స్థాయికి తగినట్లు లేనందునే పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదు అని విదేశాంగ శాఖ పైకి చెబుతున్నా ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం వేరే ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చాలని పట్టుదలతో ఉన్న రేవంత్ అందుకు కీలకమైన అమెరికా ప్రభుత్వంతో ముఖ్యులను కలిసే అవకాశాలను అన్వేషించారు అని భావిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ట్రంప్ ఎవెన్యూ అని అమెరికా కాన్సులేట్ రోడ్డుకు పేరు పెట్టిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రూత్ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సానుకూల వాతావరణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కానీ కనీసం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశానికి అమెరికాలో కొన్ని వర్గాల ద్వారా ప్రయత్నాలు జరిగినట్లు భారత నిఘా వర్గాలకు సంకేతాలు అందాయని, అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు రేవంత్ షెడ్యూల్ ప్రతిపాదనలు లేకపోవడం వల్ల కేంద్రం ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. సీఎం రేవంత్ రెడ్డి మీద మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ పదే పదే విమర్శలు చేస్తూ ఉండడంపై అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రి అయ్యుండి తన కుమార్తె వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా కొండా సురేఖ అదుపు చేయకపోవడంపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. స్వయంగా సురేఖ సైతం గతంలో సినీ నటులపై, సొంత పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు లెక్కల్లోకి వస్తున్నాయి అని అంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆమె మంత్రివర్గం నుంచి తప్పించే ఆలోచనలో అధిష్టానం ఉంది అని, తద్వారా సీఎం రేవంత్ రెడ్డిపై, ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడే నాయకులకు గట్టి సంకేతం ఇవ్వాలి అనుకుంటోంది అని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. అయితే కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాలా లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను తప్పించాలా అన్న దానిపై తర్జన భర్జన పడుతున్నట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి కొండా సుష్మితా పటేల్ గతంలోనూ ఓసారి సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన సోదరులపై అనుచిత వ్యాఖ్యలు చేసి హైడ్రామా సృష్టించారు. అయితే అప్పుడు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకుని మంత్రి సురేఖతో మాట్లాడారు. ఆ తర్వాత తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై మంత్రి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం అప్పటికి సద్దుమణిగింది. అయితే ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన సోదరులపై సుష్మిత మరోమారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బాధ్యత గల మంత్రి కుమార్తె అయ్యుండి ముఖ్యమంత్రిపైనే పదే పదే విమర్శలు చేస్తూ ఉండడంపై నాయకత్వం సీరియస్ అయింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్లు తీవ్రంగా మండిపడ్డారు. పార్టీకి నష్టం కలిగించేలా, ప్రభుత్వాన్ని బలహీనపరిచేలా మాట్లాడుతున్న నేతలపై అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరారు. షోకాజ్ నోటీసులతో సరిపెట్టకుండా వారిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి అన్నారు. వేలాది మంది కార్యకర్తలు రక్తం దారపోసే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధించుకున్న ప్రజా ప్రభుత్వాన్ని సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచేలా మాట్లాడడం వెనుక బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు ఉన్నాయి అని ఆరోపించారు. ఇలాంటి కుట్రలను తాము చూస్తూ ఊరుకోబోము అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి తామంతా పూర్తి అండగా ఉంటామని స్పష్టం చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయని అభివృద్ది పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది అని, కేసీఆర్ చేసిన అప్పులు, తప్పులను సీఎం రేవంత్ రెడ్డి సరిదిద్దుతున్నారు అని అన్నారు. ఇక ప్రతిపక్షాలు మాట్లాడితే సరేగాని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు. తన కుమార్తె వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ వెంటనే స్పందించాలని, ఆ వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి జెండా మోసి ప్రభుత్వాన్ని తెచ్చారని, అంతర్గత విషయాలను సీఎల్పీలో, పార్టీ వేదికల్లోనే మాట్లాడాలని సూచించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేంత వరకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వనపర్తి కాంగ్రెస్ లో కొద్ది రోజులుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఢిల్లీకి చేరాయి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి ఫిర్యాదు చేశారు. చిన్నారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయన కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. కాంగ్రెస్ సముచిత స్థానం కల్పించినప్పటికీ ఆయన పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడుతున్నారు అని ఖర్గేకు మేఘారెడ్డి వివరించారు. ఇక ఇప్పటి వరకు 8 సార్లు ఎమ్మెల్యే, ఓసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది అన్నారు. ప్రస్తుతం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కేబినెట్ హోదా ఇచ్చినట్లు చెప్పారు. అయినప్పటికీ చిన్నారెడ్డి కాంగ్రెస్ ను కించపరిచేలా డబ్బులు ఇస్తే కాంగ్రెస్ లో సీటు ఇస్తారు అని మాట్లాడుతున్నారని ఖర్గే దృష్టికి తీసుకువెళ్లారు. పాలిటెక్నిక్లను శక్తి విభాగంలో విలీనం చేయడం వల్ల విద్యార్థుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదు అని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఇక పాలిటెక్నిక్ విద్యార్థుల విద్యకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని అన్నారు. హైదరాబాద్ మర్సప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులతో మంత్రి వివేక్ స్వయంగా మాట్లాడారు.
విద్య ఫీజులు, పరీక్షలు, డిప్లొమా గుర్తింపు, ఈసెట్, లేటరల్ ఎంట్రీ, ఫీజు రియంబర్స్మెంట్, స్టైఫండ్ వంటి అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పాలిటెక్నిక్లను శక్తి శాఖలోకి మార్చిన తర్వాత కూడా ఐసీటీఈ గుర్తింపు, పరీక్షలు, డిప్లొమా సర్టిఫికేట్ ఎప్పట్లానే కొనసాగుతాయి అని చెప్పారు. ఫీజుల పెంపు ఉండదని, ప్రస్తుతం ఉన్న ఫీజు విధానమే కొనసాగుతుంది అని తెలియజేశారు. ఈసెట్ పరీక్ష, బీటెక్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ కొనసాగుతాయని స్పష్టం చేశారు. అలాగే డిప్లొమా విలువ, గుర్తింపు తగ్గదని, స్కిల్ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లి పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి మరిన్ని అవకాశాలు కల్పించాలి అనేది ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. పాలిటెక్నిక్లు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని, ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. ఉద్యోగ అవకాశాల పెంపు, సాంకేతిక శిక్షణ, సిఎస్ఆర్ నిధులు తీసుకురావడం కోసమే పరిశ్రమలను భాగస్వామ్యం చేయాలి అనుకుంటున్నామని తెలియజేశారు. అయితే భవిష్యత్తులో వేరే ప్రభుత్వం వస్తే పాలిటెక్నిక్లను ప్రైవేటు పరం చేయనున్న గ్యారంటీ లేదు అన్నారు. ఇక ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంగా విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకానికి ఎంపికయ్యారు. చేపల చెరువులు తవ్వారు, చేపలు పెంచుతాము అంటూ భారీగా సబ్సిడీలు పొందారు. కానీ వెళ్లి చూస్తే అక్కడ చెరువులు లేవు, చేపలు లేవు. కేవలం కాగితాలపైనే అన్ని సృష్టించారు. కొందరు లబ్ధిదారుల పేరిట అధికారులే దండుకున్నారు, కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. గతంలోనే దీనిపై ఫిర్యాదులు రాగా విచారణ జరిపిన కేంద్రం ఎన్నో అవకతవకలు ఉన్నట్లు తేల్చింది. ఇది జరిగి సుమారు 3 ఏళ్లైనా నివేదికను బయటపెట్టలేదు. సదరు అక్రమార్కులపై చర్యలు చేపట్టలేదు. అయితే ఈ వ్యవహారంలో తెలంగాణ మత్స్యశాఖ డైరెక్టరేట్లోని ఒక ఉన్నతాధికారి హస్తం ఉన్నట్లు తాజాగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో అక్రమాల వ్యవహారం బయటకు వచ్చింది. కేంద్రం దేశవ్యాప్తంగా కొత్త చేపల చెరువుల తవ్వకానికి, చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు PMMSY పథకాన్ని అమలు చేస్తోంది. 2.5 ఎకరాల విస్తీర్ణంలో తవ్విన చేపల చెరువును ఒక యూనిట్ గా తీసుకుంటారు. ఒక్కో యూనిట్ విలువ 11 లక్షలు కాగా అందులో 60% సబ్సిడీ కింద అందుతుంది. ఒక కోల్డ్ స్టోరేజీలు, బయో యూనిట్ల నిర్మాణానికి 8 లక్షల చొప్పున రుణ సాయం అందిస్తారు. ఇందులోనూ 3,20,000 రూపాయలు సబ్సిడీ అందుతుంది. అయితే ఈ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని, 2 ఏళ్ల వ్యవధిలో 80 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. దీంతో కేంద్రం విచారణకు ఆదేశించింది. రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టరేట్ నుంచి ఒక సీనియర్ అధికారి నేతృత్వంలోని బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఇక నల్లగొండ జిల్లాలో 2.5 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో 4 కోట్లు దుర్వినియోగమైనట్లు తేల్చింది. హైదరాబాద్ లో భూముల ధర మరో రికార్డు సృష్టించింది. రాయదుర్గం పాన్మక్తాలోని ప్లాట్ నెంబర్ P1 కు TGIIC నిర్వహించిన ఈ వేలంలో ఎకరా ధర ఏకంగా 264 కోట్ల రూపాయలు పలికింది. హైదరాబాద్ లో ఇప్పటి వరకు ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన భూముల వేలంలో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. ఇక్కడ మొత్తం 5.25 ఎకరాల భూమిని విక్రయించడం ద్వారా TGIICకి 1,386 కోట్ల ఆదాయం సమకూరింది. నిజానికి P1 ఫ్లాట్ కు తొలుత ఎకరాకు 175 కోట్ల చొప్పున రిజర్వ్ ధర నిర్ణయించారు. కానీ పోటాపోటీగా సాగిన వేలంలో చివరకు ఎకరాకు 264 కోట్ల ధర పలికింది. ఇదే ప్రాంతంలో TGIIC గత మేలో నిర్వహించిన వేలంలో ఎకరాకు 237 కోట్లు పలికింది. తాజా వేలం ఆ రికార్డును అధిగమించింది. హైదరాబాద్ పై ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, జాతీయ స్థాయి డెవలపర్ల విశ్వాసం ఎంతగా పెరిగిందో ఇది స్పష్టం చేస్తుందని TGIIC అధికారులు చెప్పారు. పారదర్శకత, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్న తెలంగాణ అభివృద్ధి విధానానికి లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు. హైదరాబాద్ కు పశ్చిమాన ఉన్న ఐటీ కారిడార్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. 2006లో ఉమ్మడి రాష్ట్రంలో కోకాపేటలో భూములను ప్రభుత్వం విక్రయించగా ఎకరానికి 10 కోట్ల ధర పలికింది. తర్వాత అదే ఒరవడి కొనసాగింది. ఈ ప్రాంతాల్లో భూములన్నీ మల్టీ ఏజ్ జోనల్లో ఉండడం, భవనాల ఎత్తుపై ఆంక్షలేమీ లేకపోవడంతో డిమాండ్ ఎక్కువగా ఉంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన సందర్భంగా నగరంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఓ ప్రైవేటు వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన ఆయనకు బేగంపేట ఎయిర్పోర్ట్ తో సహా పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీనియర్ ఐపీఎస్ అధికారి PSR ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరై వధువరుల్ని ఆశీర్వదించడానికి జగన్ హైదరాబాద్ వచ్చారు. జగన్ పర్యటన సందర్భంగా శేర్లింగంపల్లికి చెందిన బీఆర్ఎస్ నేత చిర్రా రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో బేగంపేట ప్రాంతంలో భారీ కటౌట్లు వెలిశాయి. ధీరుడు వైఎస్ జగన్ కు స్వాగతం, వజ్రం ఎక్కడ ఉందా మెరుస్తుంది అంటూ నినాదాలతో కూడిన ఫ్లెక్సీలలో కేసీఆర్, కేటీఆర్ చిత్రాలు కూడా ఉన్నాయి.
పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. గత కొద్ది రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న అతన్ని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నూకరాజు తన భార్య, కుమార్తె, మనవడితో సహా గత ఆదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలో దూకాడు. ఇది తెలిసిన తర్వాత సాదిక్ వెంటనే పరారయ్యారు. మొబైల్ ఫోన్ వాడకుండా ఇతర రాష్ట్రాల్లో దాక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సాదిక్ ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని పట్టుకునేందుకు కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి 10 ప్రత్యేక బృందాలు వెళ్లాయి. హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, ముంబై, ఢిల్లీలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. 6 రోజులుగా అణువణువు గాలించాయి. ఈ క్రమంలో నిందితుడు ఢిల్లీలో పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. సాదిక్ ను అక్కడి నుంచి రాష్ట్రానికి తీసుకువచ్చి సోమవారం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సాదిక్ ఖాన్ గురించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాదిక్ ఖాన్ రైఫిల్ షూటరే కాదు, అతడికి ఏమీ రాదు, పూర్తిగా ఫేక్, పెద్ద మోసగాడు, అందరితోనూ గొడవలే, దూకుడు స్వభావం, మాటలతో మోసం చేసే తత్వం అని అతని గురించి తెలిసిన వారు చెప్తున్నారు. గతంలో అతడు పనిచేసే ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో కొందరిని వేధింపులకు గురిచేస్తే ఆ స్కూల్ నుంచి బయటకు పంపేశారని కూడా తెలిసింది. ఇటీవల కాకినాడలో ఓ ఫ్లాట్ కొనేందుకు 25 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్లు చెప్తున్నారు. అలాగే నూకరాజు కుటుంబం ఆత్మహత్యానికి పాల్పడిన రోజున సాదిక్ తనకు బాగా పరిచయం ఉన్న ఓ న్యాయవాదికి ఫోన్ చేసినట్లు గుర్తించినట్లు తెలిసింది. ఆ రోజు సాదిక్ కాల్ డేటాలో కొంతమంది ప్రముఖుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు తెలిసింది. నిందితుడితో ఉన్న సంబంధాలపై వారందరినీ విచారిస్తున్నారు. ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఏపీ వ్యాప్తంగా 44.28 లక్షల నోటీసులు జారీ చేయగా అందులో ఇప్పటి వరకు 86% అంటే 38.14 లక్షల నోటీసులు అధికారులు, యజమానులకు అందజేశారు. ఇంకా 14% నోటీసులు అందాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 38.21%, శ్రీ సత్యసాయి జిల్లాలో 32.93% నోటీసులు పెండింగ్ లో ఉన్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం వెల్లడించింది. కొత్త ఓటర్లు నమోదు కోసం ఫారం 6 కింద 2,09,000 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో కడప జిల్లా 18,524 దరఖాస్తులతో మొదటి స్థానంలో ఉంది. కర్నూలు, అనంతపురం జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే ఫారం 7 కింద 5,576 అభ్యంతరాలు, ఫారం 8 ద్వారా 1,58,000 చిరునామా మార్పు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. యువతకు ఉపదేశాలు చేయడానికి బదులు వారి భావనలను, ఆందోళనలు అర్థం చేసుకోవడానికి ప్రత్యక్షంగా వారితో అనుసంధానం కావాలని ఆర్ఎస్ఎస్ అఖిల భారత సమన్వయ బైఠక్ అభిప్రాయపడింది. ఏపీలోని విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గుడిలోవా విజ్ఞాన్ విహార్ ప్రాంగణంలో 3 రోజులు సమావేశాలు నిర్వహించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా చేపట్టాల్సి ఉంది అన్నారు. సమాజంపై ఏఐ చూపుతున్న ప్రభావంపై బైఠక్ లో సుదీర్ఘ చర్చ జరిగిందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో జనాభా సమతుల్యం తగ్గిపోవడం, సామాజిక సామరస్యంపై దాని ప్రభావం, ఇటీవలి యువత నిరసనలు, వ్యవస్థాగత వైఫల్యాలు తదితర అంశాలపై చర్చించామని తెలిపారు. సంఘ్ శాఖలకు హాజరయ్యే వారంతా యువత కాదని, అలాగే ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్న వారిలో అందరూ యువజనులే లేరు అని తెలియజేశారు. సహకార సంఘాలు గ్రామీణ రైతులకు ఆర్థికంగా దన్నుగా నిలిచేవి. ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలతో ఈ సంఘాల ప్రాధాన్యం కోల్పోతున్నాయి. అక్రమ నియామకాలు, అనర్హులకు రుణాలు, నిధుల దుర్వినియోగం వంటి సమస్యలతో సహకార సంఘాలు కూనారిల్లిపోతున్నాయి. సొసైటీలకు 2013లో ఎన్నికలు జరిగాయి. మళ్లీ 2018లో ఎన్నికలు జరగాల్సి ఉండగా అప్పటి టీడీపీ ప్రభుత్వం పదవుల్లో ఉన్నవారిని కొనసాగించింది. గత ప్రభుత్వం వారిని తొలగించి పర్సన్ ఇన్ఛార్జీల పేరుతో సొంత పార్టీ నేతలకు పదవులు కట్టబెట్టింది. ఏపీలో సహకార సంస్థల్లో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ కొలిక్కి రాలేదు. రుణ పంపిణీల్లో కుంభకోణాలకు కారకులైన నాటి పర్సన్ ఇన్ఛార్జీలను చర్యలు లేవు. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగుల నుంచి నిధుల రికవరీ ఊసేలేదు. రుణ బకాయిలు పేరుకుపోయి నష్టాల్లో కూరుకుపోయిన సహకార సంఘాలకు ఊతం అందడం లేదు. ఫలితంగా సహకార వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్ర స్థాయిలో ఆప్కాబ్ ఉమ్మడి జిల్లాల పరిధిలో డీసీసీబీలు, గ్రామ స్థాయిలో PACS లో రైతాంగానికి రుణేతర సేవలు అందిస్తున్నాయి. సహకార సంస్థలకు పుష్కర కాలంగా ప్రత్యక్ష ఎన్నికలు లేవు. గత ప్రభుత్వ నిర్వాకంతో చాలా PSCSలు, కొన్ని డీసీసీబీలు రుణ వితరణలో గాడి తప్పాయి. అవినీతి, అక్రమాలకు వేదికగా మారాయి. PACS లో అప్పటి పర్సన్ ఇన్ఛార్జి కమిటీలు తమ పరిధిలో భూమి, నివాసం లేని వారికి, అనర్హులకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడం, బినామీలకు భారీగా రుణాలిచ్చి అవకతవకలకు పాల్పడ్డారు. ఇదే రీతిలో డీసీసీబీలోనూ డ్వాక్రా సంఘాలకు రుణాలు, బంగారం, తనఖా రుణాలు, కస్టమ్ హైరింగ్,
సెంటర్లకు రుణాల విషయంలోనూ అక్రమాల తంతు నడిచింది. డ్వాక్రా రుణాల కుంభకోణంలో మెప్మా, సర్ప్ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా తెలియజేశారు. పోలవరం, వెలుగొండతో సహా రాష్ట్రంలో 36 నీటిపారుదల ప్రాధాన్య ప్రాజెక్టులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ అధికారులు అందుకు అనుగుణంగా నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. ఇక నిర్మాణ సంస్థలపై కూడా ఒత్తిడిని పెంచుతున్నారు. అయితే ఇదే సమయంలో ఇంజనీరింగ్ అధికారుల కొరతతో జలవనరుల శాఖ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఒకే అధికారి 3 నుంచి 4 ప్రాజెక్టులను పర్యవేక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర జలవనరుల శాఖలో కీలకమైన 3 ఇంజనీర్ ఇన్ చీఫ్ అధికారులు బాధ్యతలు వహించాల్సి ఉంది. ఈ 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణతో పాటు కొత్తగా నిర్మించాల్సిన ప్రాజెక్టు పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా వీరిపై ఉంటుంది. ఇరిగేషన్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఆఫ్ టెండర్స్ పేరిట టెండర్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు 3 ఈఎన్సీలు ఉండాలి. ఆయా పోస్టుల అదనపు బాధ్యతలను ప్రస్తుతం సీనియర్ చీఫ్ ఇంజనీర్లకు అప్పగించారు. ఏపీ వ్యాప్తంగా 20 చీఫ్ ఇంజనీర్ల పోస్టులు ఉంటే 11 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈ పోస్టుల్లోనూ 9 ఈ నెలాఖరుకు ఖాళీ అయిపోతాయి. అదేవిధంగా ఎస్సీ పోస్టులు 61 ఉంటే వాటిలోనూ 11 మంది మాత్రమే ఉన్నారు. ఏకంగా 51 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక కింది స్థాయిలో అన్ని పనులు చేపట్టే 287 ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులకు గాను 187 మంది అధికారులే ఉంది అన్నారు. ఇక ఇక్కడ అత్యధిక సంఖ్యలో 100 ఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏపీలో మేఘాల జాడ లేదు. నైరుతి రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. దీంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. శుక్రవారం కావలిలో 39.1, నెల్లూరులో 38.9, బాపట్లలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలలో అడపాదడపా తప్ప ఎక్కడా చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. అవి కూడా ఎండ తీవ్రతకు వాతావరణ అనిశ్చితి కారణంగానే తప్ప రుతుపవనాల ప్రభావంతో కాదని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక దీంతో ఖరీఫ్ పంటలపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. చాలా చోట్ల పంటలు ఎండిపోయాయి. ఆగస్టు నెలాఖరు వచ్చినప్పటికీ అనేక ప్రాంతాల్లో వరి నాట్లు పూర్తి కాలేదు. బంగాళాఖాతం ముఖద్వారంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు తూర్పు భారతం మీదుగా మధ్య భారతం వైపు వెళ్తూ ఉండడంతో వాటి ప్రభావం కోస్తాంధ్ర, చివరకు ఉత్తరాంధ్రపై కూడా కనిపించడం లేదు. ఇక ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాను ఆనుకొని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, ఇంకా పశ్చిమ బెంగాల్ను ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వాటి ప్రభావంతో వచ్చే 2 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది అని పలు వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 26వ తేదీ తర్వాత అల్పపీడనంగా వస్తోంది అని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు గల వారంలో మధ్య, తూర్పు, ఉత్తరాదిలో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని, ఏపీలో పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదు అని వెల్లడించింది. దేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నెల రోజులుగా కురిసిన వర్షాలకు అసోం అతలాకుతలమైంది. ఇక ఇప్పుడు మరోసారి నాన్ స్టాప్ గా వర్షాలు కురవడంతో గౌహతిని వరదలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. మోకాలు లోతు నీటిలో నడవలేక ప్రజలు అవస్థలు పడ్డారు. అటు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అసోం వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మధ్యప్రదేశ్ చిత్రకూట్ను వరదలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రామ్ఘట్లోని మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. ఇక రోడ్లు, షాపుల్లోకి వరద నీరు రావడంతో ప్రజలు, వ్యాపారులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో చిత్రకూట్ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు ఎగువన కురిసిన వర్షానికి జబల్పూర్లోని నదులు ఉప్పొంగి ప్రవహించాయి. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గత నెలలో కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో భారీ జెన్జీ ఆందోళనలు కేంద్రంగా నిలిచిన ఢిల్లీలోని జంతర్ మంతర్లో మరో ఉద్యమం మొదలైంది. రిజర్వేషన్ హటావో ఆందోళన్ పేరుతో యువత పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఇక కులపరమైన రిజర్వేషన్లను రద్దు చేయాలి అని, ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. సీజేపీ ఉద్యమం లాగే ఇది కూడా ఆన్లైన్లోనే మొదలైంది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రారంభమైన రిజర్వేషన్ హటావో ఆందోళన ఉద్యమానికి దాదాపు 50 లక్షల మందికి పైగా మద్దతు పలికారు. శుక్రవారం జంతర్ మంతర్లో ప్రత్యక్ష పోరాటానికి పిలుపుని ఇవ్వడంతో యువత భారీగా తరలి వచ్చింది. అయితే వీరి కార్యక్రమాన్ని జంతర్ మంతర్లో నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రామ్లీలా మైదానంలో కొన్ని షరతులకు లోబడి నిరసన తెలుపుకోవచ్చు అని అనుమతి ఇచ్చారు. 500 మంది కంటే ఎక్కువ గుమ్ముకూడు రాదని, నగరంలో ఎలాంటి ర్యాలీలు నిర్వహించరాదని, సాయంత్రం 4 గంటల వరకే ధర్నా నిర్వహించాలని షరతులు పెట్టారు.
ఢిల్లీలో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పెలెట్ గన్స్ ఫైరింగ్ పై ఢిల్లీ రాజకీయాల్లో హై టెన్షన్ నెలకొంది. ఇక విద్యార్థి సాహిల్ లో చావుకు గాయాలయ్యాయి అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. బాధిత విద్యార్థితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రాహుల్ కేసు నమోదు చేయాలి అంటూ పట్టుబట్టారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు తాను వెళ్లేది లేదు అంటూ భీష్మించుకుని కూర్చున్నారు. దాదాపు 6 గంటల పాటు పోలీస్ స్టేషన్ ఎదుటే ఆందోళన చేపట్టారు. రాహుల్ కు ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలిచారు. 6 గంటల హైడ్రామా తర్వాత రాహుల్ గాంధీ డిమాండ్ కు పోలీసులు ఒక అడుగు వెనక్కి వేశారు. చివరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పెలెట్ గన్స్ ఫైరింగ్ ఘటనపై గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే తన చేతికి ఎఫ్ఐఆర్ కాపీ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదు అంటూ స్పష్టం చేశారు. చివరకు పోలీసులు లాయర్ ద్వారా రాహుల్ గాంధీకి ఎఫ్ఐఆర్ కాపీని అందించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థి లోచావ్తో కలిసి ఎఫ్ఐఆర్ కాపీని చూపించారు. 8 గంటల పాటు ధర్నా చేస్తే పోలీసులు అప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్థి లోచావ్ ఒంటి మీద పెలెట్స్ ఉన్నాయి అన్నారు. ఇక న్యాయం చేయండి అని పోలీసులు అడిగితే గంటల తరబడి వెయిట్ చేయించారు అంటూ మండిపడ్డారు. దేశంలో పేదలకు న్యాయం మరింత ఆలస్యం అవుతుంది అని కొంతమంది డైరెక్షన్ లో పోలీసులు నడుచుకుంటున్నారు అంటూ రాహుల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని మరింతగా ప్రోత్సహించేందుకు రూపొందించిన 62,500 కోట్ల రూపాయల మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం 10,000 కోట్ల టర్నోవర్ కలిగిన మొబైల్ ఫోన్ కంపెనీలు, ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు ఈ పథకం ప్రయోజనాలకు అర్హత పొందుతాయని స్పష్టం చేసింది. ఈ పథకం మద్దతుతో వచ్చే 14 నెలల్లో పూర్తిగా దేశీయంగా డిజైన్ చేసిన మేధో సంపత్తి హక్కులు కలిగిన భారత బ్రాండ్ మొబైళ్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఇక భారత టెండర్లకు సంబంధించి కఠిన తనిఖీలు చేస్తామని, ఇతరుల డిజైన్లను కాపీ కొట్టే వారికి ఈ పథక ప్రయోజనాలను అనుమతించమని అన్నారు. ఈ పథక ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకునే భారత కంపెనీలు తమ మొబైల్ డిజైన్లు మేధో సంపత్తి హక్కులు కలిగి ఉన్నాయని నిరూపించుకోవాల్సి ఉంటుంది అని స్పష్టం చేశాయి. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించబోయే వ్యూహంపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలుత ఈ వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడతారు అన్న అంచనాలు వెలువడిన పేపర్ లీక్ అంశం వివాదాస్పదం కావడంతో నియోజకవర్గాల పునర్విభజన అంశం కాస్త తెరమెరుగైనట్లు కనిపించింది. అయితే డీలిమిటేషన్ కోసం కేంద్రం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది అన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా నియోజకవర్గ పునర్విభజన అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. డీలిమిటేషన్ ను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు సీఎం ఈ భేటీ తర్వాత కొంత మెత్తబడినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో రాష్ట్రాల వాటా ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా రక్షణ కల్పించాలని విజయ్ డిమాండ్ చేశారు.